హాయ్ అండి. నేను మీ అరవింద్. ఇప్పుడైతే మనం ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నామండి. ఈ మ్యాచ్ అయితే కాన్పూర్‌లో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మొదటి టెస్ట్‌లో సాధించిన ఘన విజయంతో అదే ఉత్సాహంతో రెండో టెస్ట్‌కైతే ఇండియా అయితే రెడీ అయిందని చెప్పొచ్చు. మొదటి టెస్ట్‌లో ఏ విధంగా అయితే గెలుపు ఉత్సాహంతో ఉన్నదో అదే ఉత్సాహంతోని రెండో టెస్ట్ కూడా ఆరంభమైందని మనం చెప్పొచ్చు. మొదటి మ్యాచ్ గురించి మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా రాణించిన అశ్విన్ 113 రన్స్ చేసి 133 బాల్స్‌లోని అజేయంగా ఉన్నాడు. విజయంలో ఎంతో కీలక పాత్ర పోషించాడని మనం చెప్పొచ్చు. అదేవిధంగా 6 వికెట్లు తీయడం కూడా జరిగిందండి మొదటి టెస్ట్‌లో. సో, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా అయితే అశ్విన్ అయితే నిలబడ్డాడని మనకి విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇండియన్ ప్లేయర్స్ అందరూ కూడా నెట్స్‌లో బాగా శ్రమించారని చెప్పొచ్చండి. మనకి కోహ్లీ దగ్గర నుంచి బౌలర్స్ దాకా కూడా అందరూ కూడా నెట్ ప్రాక్టీస్‌లో పార్టిసిపేట్ చేసి చాలా వరకు శ్రమించారని చెప్పొచ్చు. సిరాజ్ దగ్గర నుంచి మనకి ప్రతి ఒక్కరు కూడా నెట్స్‌లో అయితే కనిపించడం జరిగింది. జడేజా సీనియర్ ప్లేయర్స్ అని కూడా ఎవరు లేకుండా రెస్ట్ అనే దాని ఆలోచన లేకుండా నెట్స్‌లో శ్రమించారని చెప్పొచ్చు. కుల్దీప్ యాదవ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మనకైతే నెట్స్‌లో కనిపించడం జరిగిందండి. గౌతమ్ గంభీర్ గారు కూడా ఎక్కడ రెస్ట్ అనే ఛాన్స్ అనేది ఇవ్వకుండా ప్రతి ఒక్కరితో డిస్కస్ చేస్తూ కెప్టెన్‌తో ఏ విధంగా మనం విజయం సాధించాలి, ఏ విధంగా అయితే చరిత్రను లిఖించాలనే విషయంపై డిస్కషన్ జరిగినట్టుగా అయితే మనకు అనిపించింది. ఫైనల్‌గా ఇండియన్ టీమ్ అయితే సెలెక్షన్ అయితే అయిందండి. 11 మెంబర్స్‌ని అయితే డిసైడ్ చేయడం జరిగింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ గారు, అదేవిధంగా జైస్వాల్, గిల్, కోహ్లీ, కేఎల్ రాహుల్, పంత్, జడేజా, అశ్విన్, బుమ్రా, అక్షదీప్ అండ్ సిరాజ్ సేమ్ టీమ్ అండి. ఫస్ట్ టెస్ట్ ఆడారో వాళ్ళే సేమ్ టీంతో సెకండ్ టెస్ట్ని కూడా కంటిన్యూ చేయడానికి అయితే రెడీ అయ్యారండి. మొదటి టాస్ అయితే నెగ్గి ఇండియన్ టీం అయితే బంగ్లాదేశ్ ప్లేయర్స్ని బ్యాటింగ్ అయితే ఇన్వైట్ చేయడం జరిగిందండి. అదేవిధంగా బంగ్లాదేశ్ ప్లేయర్స్ కూడా పర్వాలేదు అన్నట్టుగానే ఆడారు. మరి అంత లో స్కోర్ అయితే చేశారని చెప్పక్కర్లేదు, పర్వాలేదు, రెస్పెక్టబుల్. కానీ బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఆదిలోనే దెబ్బ చేసింది అక్షదీప్ అని చెప్పొచ్చు. తొలి 2 వికెట్లు అక్షదీప్ తన ఖాతాలో వేసుకోవడం అయితే జరిగింది. విధంగా అక్షదీప్కి బుమ్రా దగ్గర నుంచి జడేజా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ ఇవ్వడంతో బంగ్లాదేశ్ అయితే 233 రన్స్కి అయితే ఆల్అౌట్ అవ్వడం జరిగిందండి. 74 ఓవర్స్ అయితే ఆడడం జరిగింది. అందులో ఒక్క 107 రన్స్ తప్ప మిగిలిన వారందరూ కూడా సింగిల్ డిజిట్స్కి అవుట్ అవ్వడం జరిగింది. బౌలర్స్ విషయానికి వస్తే బుమ్రా ఒక 3 వికెట్లు, సిరాజ్ ఒక 2 వికెట్లు, అక్షదీప్ ఒక 2 వికెట్లు, అదేవిధంగా జడేజా ఒక వికెట్ తీయడం జరిగింది. అశ్విన్ ఒక 2 వికెట్లు తన ఖాతాలో మళ్ళీ వేసుకోవడం జరిగిందండి. 223 రన్స్కి ఆల్అౌట్ చేసిన భారత్ అదే ఉత్సాహంతో సెకండ్ బ్యాటింగ్కి అయితే రెడీ అయ్యే వాళ్ళకి ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. అదేవిధంగా నార్మల్గా ఎప్పుడు ఓపెన్ చేశారు రోహిత్ అండ్ జైస్వాల్ ఇద్దరు ఓపెనింగ్కి రావడం జరిగింది. ఇక్కడే మనకి రికార్డుల మూత అయితే మోగడం అయితే జరిగిందండి. ఫస్ట్ 50 రన్స్ ఇన్ జస్ట్ 3 ఓవర్స్ అనేది టెస్ట్ క్రికెట్లోని ఒక హిస్టరీగా మనం చెప్పుకోవచ్చు. అండ్ 100 రన్స్ ఇన్ జస్ట్ 10.1 ఓవర్స్లో అయితే చేయడం జరిగిందండి. అలాగే అదే ఉత్సాహంతో 150 రన్స్ ఇన్ జస్ట్ 18.2 ఓవర్స్లోనే వాళ్ళకి చేరుకోవడం జరిగిందండి. 200 రన్స్ ఇస్ డన్ జస్ట్ ఇన్ 24.2 ఓవర్స్ అండి. ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ అనమాట. టెస్ట్ చరిత్రలోనే ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. 250 రన్స్ని జస్ట్ ఇన్ 30 ఓవర్స్లో అయితే క్లోజ్ చేయడం జరిగిందండి. ఇద్దరు రికార్డులతో కొనసాగిస్తూ 285 రన్స్కి 9 వికెట్స్ కోల్పోయి ఇండియా అయితే ఇన్నింగ్స్ని అయితే డిక్లేర్ చేయడం జరిగిందండి. స్కోర్ కార్డ్ని చూస్తే మనకి ఇందులో జైస్వాల్కి 72 రన్స్తో హైయెస్ట్ స్కోరర్గా మిగిలిచారు. తర్వాత అదే క్రమంలో కేఎల్ రాహుల్ 68 రన్స్తో నిలబడ్డారు. తర్వాత వచ్చి మనకి రోహిత్ శర్మ 23 రన్స్ అండ్ గిల్ 23 రన్స్ అండ్ కోహ్లీ 47 రన్స్ చేశారండి. ఒక 12 రన్స్ ఇది డబుల్ డిజిట్ స్కోర్ అయితే చేయడం జరిగిందండి ప్రతి ఒక్క ప్లేయర్ కూడా. మనకు తెలిసిన సీనియర్ ప్లేయర్ వచ్చి షకీబుల్ హసన్ మిరాజ్ వచ్చి ఒక 6 వికెట్స్ అయితే తీయడం జరిగిందండి. సారీ అండి 4 వికెట్స్ అయితే తీయడం జరిగిందండి జస్ట్ ఇన్ 6 ఓవర్స్ అనమాట. అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన బంగ్లాదేశ్కి ఆది నుంచే దెబ్బ తగిలిందని చెప్పొచ్చండి. 146 రన్స్ జస్ట్ ఇన్ 47 ఓవర్స్ ఆడడం అయితే జరిగింది. వాళ్ళు 47 ఓవర్స్ ఆడి ఆల్అౌట్ అయితే అవ్వడం జరిగిందండి.
ఇందులో మనకి చెప్పుకోదగ్గ స్కోర్ అయితే ఎవరు చేయలేదు. 146 రన్స్‌లో అయితే డబుల్ డిజిట్ నంబర్ వచ్చి ఒక 4 పీపుల్ అయితే చేశారు. అందరూ కూడా సింగిల్ డిజిట్‌కి ఆల్ ఔట్ అవ్వడం అయితే జరిగిందండి. వికెట్స్ విషయానికొస్తే మళ్ళీ బుమ్రా ఒక 3 వికెట్స్, జడేజా ఒక 3 వికెట్స్ అండ్ అశ్విన్ ఒక 3 వికెట్స్, హర్షదీప్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకోవడం అయితే జరిగింది. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా అయితే 98 రన్స్ విజయ లక్ష్యం కోసం అయితే బరిలోకి రావడం అయితే జరిగిందండి. ఇండియా అయితే 98 రన్స్‌ని సునాయాసంగా ఛేదించిందని చెప్పాలి. జస్ట్ ఇన్ 3 వికెట్స్ ఆఫ్ లాస్ 98 రన్స్ అనేది ఇండియా అయితే చేజ్ చేయడం జరిగిందండి. వి గాట్ ఎన్ విక్టరీ, ప్రైడ్ విక్టరీ అని చెప్పొచ్చండి. ఈ విజయంలో 2 ఇన్నింగ్స్‌లోనైతే జైష్వాల్ అయితే 72 రన్స్, అదేవిధంగా 51 రన్స్ అయితే చేయడం వల్ల ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారండి. అదేవిధంగా 2 ఇన్నింగ్స్‌లోని అదేవిధంగా 2 మ్యాచ్‌ల్లోని అద్భుతమైన ప్రదర్శనని ప్రదర్శించిన మన అశ్విన్ అయితే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా అయితే నిలబడడం జరిగింది. ఈ విజయానందాన్ని అయితే ప్రతి ఒక్క టీం మెంబర్ షేర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ తన టీమ్‌మేట్స్‌తో షేర్ చేసుకుంటున్న ఇమేజెస్ అయితే చాలా మనకి ఆహ్లాదాన్ని కలిగించాయని చెప్పొచ్చు. ఏ విధంగా అయితే వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఎలాంటివి ఏమీ లేవని చెప్పి ఒక పిక్ ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు. ఈ టీమ్ స్పిరిట్ అయితే చూపెట్టడం జరిగిందండి. అలాగే మన రోహిత్ శర్మ కప్ అందుకునే క్షణాలు చాలా ప్రైడ్‌గా అనిపించాయి. బంగ్లాదేశ్ టీమ్ కూడా చీర్‌ఫుల్ ఎంజాయ్‌మెంట్ మూమెంట్స్ వాళ్ళైతే క్లోజ్ చేశారని చెప్పాలి. అదేవిధంగా జడేజా కూడా రికార్డులు మొదలు తన యొక్క భాగంగానే 300 ఆఫ్ వికెట్స్ మైల్ రాయ్‌ని అయితే చేరుకోవడం జరిగింది. 3 వికెట్స్ 300 టెస్ట్ వికెట్స్ తీయడం అయితే జరిగింది. ఏంటంటే మన యొక్క మిస్సైల్ అని చెప్పుకునే విరాట్ కోహ్లీ అయితే 27 రన్స్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్ అని చెప్పొచ్చండి. ఈజ్ ద ప్రైడ్ ఆఫ్ దట్ అండి. ఈజ్ ద 4th ప్లేయర్ టు గెట్ దిస్ మైల్ స్టోన్ అండి. 27,000 అనేది. ఈజ్ ద ఫస్ట్ ప్లేయర్ ఇన్ ఇండియా. ఇదే విజయాన్ని తన యొక్క ఆనందాన్ని షేర్ చేసుకుంటూ జై షా అయితే ట్విట్టర్లో అయితే ట్వీట్ చేయడం జరిగిందండి. దానికి రిప్లైగా గౌతమ్ గంభీర్ అయితే థ్యాంక్స్ ఎ లాట్ అని చెప్పి తన యొక్క సోదర భావాన్ని అయితే తెలియజేయడం జరిగింది. సో నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఇచ్చానని అనుకుంటున్నాను. అదే విధంగా రాబోయే మ్యాచ్‌ల గురించి కూడా నేను అప్డేట్ చేస్తాను. అదేవిధంగా ఏ విధంగా మ్యాచ్ అయితే జరిగింది, ఎలా క్లోజ్ అయింది, అద్భుతమైన క్షణాలు ఏమున్నాయి, రికార్డ్స్ ఏమేమి ఉన్నాయి అనేది విషయాన్ని అయితే మీకు షేర్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ ఫాలో మీ అండ్ ప్లీజ్ లైక్ మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు గెట్ ద మోర్ అప్డేట్స్ అండి. థ్యాంక్ యూ.